తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల షెడ్యూల్ ఖరారైపోయింది. ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చింది. దీనిలో రిజర్వేషన్‌ల అంశం ఇంకా తేలలేదు. ఆ కోర్టు పరిధిలో ఉంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి, సీనియర్ బీఆర్ఎస్ నేత, కరీంనగర్ ఎమ్మెల్యే గంగ కమలాకర్ గారు ఉన్నారు. నమస్తే. ఇప్పుడు ప్రెజెంట్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్టే. నోటిఫికేషన్ ఇష్యూ చేసిండ్రు. దాదాపు 31 జిల్లాల్లో జడ్పీటీసీలు, ఎంపీటీసీలకు సంబంధించి ఎన్నికలు నిర్వహిస్తాం. నవంబర్ 11 రిజల్ట్స్ కూడా ఇస్తాం. 3 ఫేజెస్‌లో కండక్ట్ చేస్తామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చేసింది. ఆల్మోస్ట్ షెడ్యూల్ ఖరారు చేసింది. ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి? మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఒకటే. ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తను ఇచ్చిన హామీల ప్రకారం 42% రిజర్వేషన్ ఇవ్వని చెప్పి మా డిమాండ్, ప్రధాన డిమాండ్ జియో ఇచ్చిండు. మేము స్వాగతించినాం. దాంతోపాటు ప్రభుత్వం మీద చాలా బాధ్యత ఉన్నది. ఈ 42% జియో ఇవ్వడమే కాదు, దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత కూడా ప్రభుత్వానిది. ఒకవేళ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయక చేతులెత్తేస్తే దానికి బీసీల పక్షాన భారీ మూల్యం చెల్లించే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే. నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చిన, గతంలో కూడా బీహార్లో ఏం జరిగిందో, తమిళనాడులో ఏం జరిగిందో, బీహార్ ఫెయిల్ అయింది, తమిళనాడు సక్సెస్ అయింది, తమిళనాడు పోతేనే సక్సెస్ అని చెప్పి జరిగింది. అసెంబ్లీ చెప్పినప్పుడు చెప్పినాం. ఈరోజు తమిళనాడు ప్రకారంగా చేయలేదు, వీళ్ళు బీహార్ ప్రకారం చేసిండ్రు. జియో 42% రీజన్ ప్రభుత్వం ఇచ్చింది. ప్రభుత్వానికి అథారిటీ ఉంటే, జియో ఇచ్చి ఎన్నికలు జరపాలని అథారిటీ ఉంటే 22 మాసాలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాగానే అప్పుడే జియో ఇస్తే సరిపోతుండే. ఇన్ని ఎందుకు కాలయాపన చేసావు నువ్వు? ప్రభుత్వానికి అధికారం ఉన్నది. 40% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చుకుంటూ 50 క్రాస్ అవుతుందంటే ప్రభుత్వానికి అధికారం ఉన్నప్పుడు ఇన్ని రోజులు కాలయాపన చేయకూడదు. ఇది రాజ్యాంగ పరిధిలోకి వస్తుంది. ఆల్రెడీ ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది, 50% మించి రిజర్వేషన్ ఇవ్వకూడదని. ఇక స్థానిక సంస్థలు 50% దాటింది కాబట్టి దీనికి ప్రొటెక్షన్ కావాలంటే డెఫినెట్గా రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చాల్సిన బాధ్యత మన ఉన్నది పార్లమెంట్లో. కానీ ఇంతవరకు ఆ చర్యలు తీసుకోలేదు. అంటే ఇప్పుడు ఏముందంటే ఇట్లా ప్రభుత్వం క్లియర్గా మేము జియో ఇవ్వడం జరిగింది, ఎట్టి పరిస్థితిలో ఈ జియోను కోర్టు నిలిపివేస్తుందని చెప్పేసి వాళ్ళకున్నది ఆలోచన, ప్రజలకు కూడా తెలిసింది, మేధావులకు ఉన్నది. ఈ కోర్టులో మీరు సరైన వాదనలు వినిపించేసి ఎట్టి పరిస్థితిలో ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చినో ఆ నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికలు జరగాలి. నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికలు జరగకుండా వాళ్ళ పాత పద్ధతులు ఎన్నికలు జరపాలని చేసే గిట్ట బీసీలను మాత్రం మోసం చేసిన విధంగా భావిస్తాము. తెలంగాణలో బీసీ సమాజం మొత్తం బగ్గుమంటది. ఇప్పుడు ఎట్లుందంటే ప్రభుత్వము తాంబూలాలు మేము ఇచ్చినాం, మీరు తన్నుకు సావండి అనే విధంగా ఉన్నది. మేమేం చేయాలి? జీవో ఇచ్చినాం, కోర్టులో నిలబడలేదు అని చెప్పి కుంటి సాకులు చెప్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. కోర్టులో వాదనలు వినిపించండి. ఆ కోర్టులో వాదనలు వినిపించి మాకు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికలు జరగాలి. మళ్ళీ రీనోటిఫికేషన్ 42% తగ్గించుకొని బీసీల గిట్ట మళ్ళీ ఇస్తే గిట్ట తెలంగాణ సమాజం ఊరుకోదు. ఇప్పుడు ఖబర్దారు చెప్తున్నాం మేము. ఇప్పుడు పులి మీద స్వారీ చేస్తున్నారు. ఆ స్వారీ దిగడం అనేది బ్రహ్మాండం దిగాలి, లేకపోతే పులి మింగేస్తుంది. బీసీ అనే పులి మేము మింగేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి సీదా ఒకటే, తెలంగాణ బీసీల పక్షాన మేము కోరేది ఒకటే, ఏదైతే ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చావో ఆ నోటిఫికేషన్ ప్రకారమే ఎన్నికలు జరగాలి. 31 జిల్లా పరిషత్తులు ఉన్నాయి, అందులో 13 బీసీలు కేటాయించారు. ఆ 13 బీసీలకు ఒక్కడు కూడా బీసీ జిల్లా పరిషత్ చైర్మన్ తగ్గకూడదు. 565 ఎంపీటీసీలు ఉన్నాయి, అందులో 42%కు ఒక్కటి కూడా తగ్గకూడదు. తగ్గి మేము కోర్టు పరిధిలో ఉన్నదని చెప్పేసి రీనోటిఫికేషన్ చేస్తే మాత్రము చాలా తీవ్ర పరిణామం ఉంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇచ్చేస్తున్నాము. ఇప్పటికైనా కోర్టులో మీరు వాదనలు నిలిపియండి, న్యాయమైన బద్ధం అని చెప్పి వాదన నిలిపియండి. మీరు మన తమిళనాడును కోడ్ చేయండి, దాని ప్రకారంగా ఎన్నికలు పోవాలి తప్ప. కానీ మీరు మళ్ళీ బీసీలకు 40% తగ్గించి ఎన్నికలు పోతే తీవ్ర పరిణామం ఉంటే హెచ్చరిస్తున్నాం. అంటే మీరు చెప్పినట్టుగా 42% సంబంధించి కోర్టు పరిధిలో ఉంది, 50% క్రాస్ కారాదు. అయితే 9th షెడ్యూల్లో లేదు కాబట్టి అకార్డింగ్ టు సుప్రీం కోర్ట్ గైడ్లైన్స్ దట్ విల్ బి ఇన్వాలిడ్, నల్లిఫైడ్ అనేది కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము అసెంబ్లీలో ఆమోదించినాం, గవర్నర్ దగ్గర బిల్లు ఉన్నది, అక్కడ ధర్నా చేసినాం కేంద్రంలో, మొత్తం కలిసి వస్తలేరు ప్రతిపక్షాలు. అటు బీఆర్ఎస్ వస్తలేదు, అటు భారతీయ జనతా పార్టీకి కమిట్మెంట్ లేదు రిజర్వేషన్లు అమలు చేయడానికి బీసీలకి. మేము ఇచ్చిన కామారేడ్లో ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారం ముందుకే వెళ్తున్నాం, మేమెంతో మాకంతా అనే నినాదంతో పోతున్నాం అని చెప్పేసి అగ్రనాయకుల నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ అధికార పార్టీ నేతలు చెప్తున్నారు. మీరు ఎట్లా చూస్తారు? గమ్యం లేని నడక, చీకట్లో బాణం వేసిన పద్ధతిలో ఉన్నది. నడక పోవాలంటే ఒక గమ్యం ఉండాలి. నీకేం గమ్యం ఉన్నది? చీకట్లో బాణం వేసి ఎటు తగులుతుంది? గమ్యం చేరది. మీరు కూడా గమ్యం చేరాలంటే శాస్త్రీయబద్ధంగా చేయాలని చెప్పి ఎన్నోసార్లు మేము మొత్తుకున్నాం. శాస్త్రీయత దెబ్బతిన్నది. ఇది మీకు తమిళనాడులో కూడా ఒక 2-3 సార్లు ఇట్లా జియో పాస్ చేసినా కూడా కోర్టు కొట్టేసింది. వాళ్ళు దాని ప్రొటెక్షన్ కావాలంటే 9th షెడ్యూల్ 94 పెట్టేయడం జరిగింది.
మేము మొదటి నుంచి చెప్తున్నాం 9th షెడ్యూల్ చేస్తేనే దీనికి ప్రొటెక్షన్ దొరుకుతుంది, లేదా ప్రొటెక్షన్ ఉండదని చెప్పేస్తున్నాం. మహారాష్ట్రని ఉదాహరణ తీసుకొని మహారాష్ట్ర అలాగే జీవో ఇచ్చి ఎన్నికలకు పోతే ఎన్నికలను కూడా రద్దు చేసింది కోర్టు. అవన్నీ పరిణామం లేవా? ప్రభుత్వానికి గుడ్డిదా? ప్రభుత్వం తెలియదా? ప్రభుత్వం గుడ్డి కాదు కదా, ప్రభుత్వం తెలవాలి. కాబట్టి ప్రభుత్వం తెలుసుకొని ముందుకెళ్ళాలి. ఈరోజు ప్రభుత్వం అన్నీ తెలిసి కూడా కళ్ళు మూసుకొని జీవో ఇచ్చింది. జీవో అంటే ప్రజలు మోసం చేయడమే. జీవో ఇచ్చింది కదా, దీన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే మాత్రం డెఫినెట్గా బీసీ సమాజం మాత్రం చాలా తీవ్ర పరిణామం ఉంటుంది, బగ్గం ఉంటుంది. బీసీ సమాజం మొత్తం రోడ్ల మీకు వచ్చే పరిస్థితి వచ్చింది. మేము ఇప్పుడు కూడా శాంతిస్తున్నామంటే ప్రభుత్వం ఇంకా నమ్మకం ఉన్నది. కోర్టు పరిధిలో అంశాన్ని డెఫినెట్గా కొట్లాడి మా నోటిఫికేషన్ ఏదైతే ఇవాళ ఇచ్చిందో ఆ నోటిఫికేషన్ కట్టుబడి ఎలక్షన్ జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఎలక్షన్స్ అకార్డింగ్ టు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్స్ జరిగితే బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉండబోతున్నది? రాష్ట్ర వ్యాప్తంగా 31 జడ్పీటీసీలు 565 ఎంపీటీసీలకు సంబంధించి మీరు ఏ అంశాల మీద ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంది? మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం క్లియర్గా బీఆర్ఎస్ ఒకటి 31 జిల్లా పరిషత్లో 13 బీసీ కేటాయించాలి. ఒక్కటి తగ్గినా బీఆర్ఎస్ పార్టీ రోడ్డు మీదకి వస్తుంది. ఒక్కటి తగ్గినా బీఆర్ఎస్ పార్టీ 13 ఆళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినా మీరు నోటిఫికేషన్ కట్టుబడండి. ఇంకా సంవత్సరం అవుతా 2 సంవత్సరాలు అవుతారో సుప్రీంకోర్టు ప్రొటెక్షన్ తీసుకుంటారా, రాజ్యాంగం ప్రొటెక్షన్ తీసుకుంటారా, కానీ 13 జిల్లా పరిషత్ చైర్మన్లకు తగ్గద్దు. మాకు 42% తగ్గకూడదు. దాని ప్రకారంగానే మీరు నోటిఫికేషన్ ఇచ్చిన వల్ల ఆ నోటిఫికేషన్ కట్టుబడి ఉండమని చెప్తున్నాము. లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పేదల పక్షాన ఉంటుంది, బీసీల పక్షాన ఉంటుంది. మా నోటికాడ బుక్క కొట్టే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఎన్నో ఏళ్ళగా మీరు కామన్ డిక్లరేషన్ పెట్టింది కదా, బీసీ ఓట్లు కొల్లగొట్టిరు కదా, మొత్తము రాజ్యాధికారం చేపట్టిరు కదా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏంటంటే బీసీకి మొత్తం కొల్లగొట్టిరు. ఆ బీసీలకు హామీ ఇచ్చి 40% ఇస్తామని చెప్పేసి ఆ హామీ నిలబెట్టుకుంటే గద్దె దిగండి. మా ఓట్లతోనే కదా మీరు గెలిచిండ్రు, మా ఓట్లతోనే గద్దెనెక్కిరు కదా. మమ్మల్ని సాటిస్ఫై చేయకపోతే మీకు పదవి ఎందుకు అది? కాబట్టి మీకు పదవిలో కొనసాగాలి ఇంకా 3 సంవత్సరాలు అంటే మా ఇవాళ నోటిఫికేషన్గా కట్టుబడి ఉండాలని చెప్తున్నాను. సార్ ఖచ్చితంగా నోటిఫికేషన్ కట్టుబడి ఉండాల్సిందే. కోర్టు తీర్పు ఎట్లా వస్తుందో మనం వెయిట్ అండ్ సీ అనేటువంటి ధోరణి ఉంది. తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అనే ధోరణి లాగా ఉంది ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించి. ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు అమలు కాకపోతే పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ తన సత్తా చాడడానికి సైతం సిద్ధంగా ఉన్నాము. అమలు అయ్యేంత వరకు ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదు అనేటువంటి డిమాండ్తో ముందుకొస్తున్నటువంటి పరిస్థితి స్పష్టం చేశారు. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.